శ్రీవారి సేవకు వెళ్ళే అదృష్టం అందరికీ కలగదండి. ఆ వైకుంఠ వాసునికి సేవ చేసి రావడం చాలా చాలా అదృష్టము. నేను ఎక్కడ సేవ చేశాను, నాకు సన్నిధిలో ఎన్నిసార్లు స్వామి ముందర నిలబడి సేవ చేసుకునే అదృష్టం కలిగిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నమో వెంకటేశాయ. ఫస్ట్ డే శ్రీవారి సేవకు వెళ్తున్నాము. ఇది నా గ్రూప్, అందరూ రెడీగా ఉన్నారు. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. అందరము కూడా వెంగమ్మకి వెళ్ళి ఇక్కడ భోజనం చేసుకొని ఇంకా సేవకు వెళ్ళిపోతాము. వైకుంఠంలో సేవ అనేది పడింది ఫస్ట్ డేనే. అందరూ నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. సేవకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంగమాంబ అన్నదాన కేంద్రం అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి భోజనం చేసుకొని ఇంకా డ్యూటీస్ వెళ్ళిపోయాము. సో అక్కడ మా డ్యూటీ కంప్లీట్ అయినాక తీసిన వీడియో ఇప్పుడు చూడండి. నమో వెంకటేశాయ. ఈరోజు ఫిబ్రవరి 27 ఇవాళ మాకు ఇక్కడ వైకుంఠంలో సేవ పడింది. అంటే విఐపి దర్శనాలకు సర్వదర్శనాలకు వస్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి అనేది చెప్పాలన్నమాట. సో ఇక్కడ మేము కూర్చున్నాం కదా, ఇదంతా కూడా అనమాట దర్శనాలకు వెళ్తున్నారు చూడండి. ఇదంతా కూడా సర్వదర్శనము, ఇక్కడ విఐపి వాళ్ళు వెళ్ళే దర్శనాల రూట్ అనమాట. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళకి దర్శనాలు ఎక్కడ వెళ్ళాలి అని చెప్పడానికి ఇక్కడ మాకు సేవ అనేది వేశారనమాట. సో చాలా సేవలు ఉన్నాయి. నవనీత సేవ, వాలంటరీ సేవ అంటారు ఇప్పుడు మేము చేసే సేవని. మేమిద్దరం ఇక్కడ పడ్డాము. నాతో వచ్చిన 13 మెంబర్స్, 5 మెంబర్స్ ఒక్కొక్క ప్లేస్లో పడ్డారనమాట. వైకుంఠం దగ్గర ఒకరు పడ్డారు, పాలు పోస్తారు కదా, అక్కడ ఒక 2 ఉన్నారనమాట. సో అట్లా సేవ అనేది ఇది వాలంటరీ సేవ అంటారనమాట. నవనీత సేవ అంటే ఓన్లీ గోశాలలో మాత్రమే సేవ ఉంటుంది. సో తను మా ఫ్రెండ్, తను కూడా మాట్లాడుతుంది. ఈ సేవ నీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పు. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా అన్ని సేవల కన్నా ఈ సేవ చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మనం ఏదో ఇక్కడికి వచ్చాము, చేసాము, పెట్టాము అన్నది కాకుండా ఒక పర్సన్ టు పర్సన్కి మనం హెల్ప్ చేయగలుగుతాము. ఇది వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం రూట్ చెప్పగలుగుతాము. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. తాళాలు చూడండి, అక్కడ తాళాలు మా దగ్గర ఉన్నాయి. ఇది గ్రేట్ అసలు. ఇక్కడ కొండ మీద ఉంటూ ఇక్కడ ఒకరోజు సేవ చేస్తూ వాళ్ళ నమ్మకం పొంది మనం ఇక్కడ వాళ్ళతో తాళాలు సంపాదించుకొని మనం చేయగలుగుతున్నామంటే దట్స్ గ్రేట్. చాలా జన్మకి ఇది చాలు, ఇంకంతే. నిన్న శివరాత్రి అయింది కదా, సో ఫాస్టింగ్ వదులుకున్నాము. తర్వాత ఇక్కడ డ్యూటీకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసుకొని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినాం. మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11కి వచ్చినాం అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. 27 ఇవాళ ఫిబ్రవరి 2025. తిరుమలలో ఉన్నాము. మళ్ళీ ఇట్లాంటి ఛాన్స్ మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాము. ప్రశాంతంగా ఉంది. సో ఒక వీడియో తీద్దామని తీస్తున్నాను. డ్యూటీ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మాది. సో అందుకనే వీడియో తీస్తున్నాను. సో ఎవరికైతే సేవకు రావాలనుకుంటున్నారో నా ఛానల్లో కొన్ని వీడియోస్ అనేది నేను పెట్టినాను సేవకు రావాలనుకునే వాళ్ళకి. సో వాలంటరీ సేవ యూనిఫామ్, ఇది స్కార్ఫ్, ఇది ఐడెంటిటీ కార్డ్స్, ఇది శారీ, ఇలా కలర్ బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. సో శారీ కలర్ కానీ యూనిఫామ్ కానీ వాలంటరీ సేవ వాళ్ళకు సేమ్, నవనీత సేవ వాళ్ళకు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఇంకా పరకామణి సేవ జెంట్స్కి మాత్రమే పడుతుంది. అది కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి. సేవ బుక్ చేసుకోవాలనుకుంటే మనకు తిరుమల.org అని ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సేవ అనేది బుక్ చేసుకోవచ్చు. సింగిల్గా రావాలనుకుంటే కూడా సింగిల్గా రావచ్చు. మన ఫోన్లో నుంచి మనం సేవ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక గ్రూప్గా కూడా ఫామ్ అయ్యి సేవ అనేది మనం చేసుకోవడానికి రావచ్చు అనమాట. తిరుమలలో కూడా సేవ ఉంటుంది. కింద తిరుపతిలో కూడా సేవ ఉంటుంది అనమాట. తిరుపతి సేవ చేసుకోవాలనుకుంటే 3 days కింద తిరుపతిలో సేవ ఉంటుంది, పైన 4 days సేవ ఉంటుంది అనమాట. సో పైన మాకు సేవ అనేది దొరికింది, 7 days సేవ. ఈ సేవ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా చాలా సంతోషంగా సేవలకైతే వెళ్తున్నారు. సో చాలాసేపు అయింది, మేమిద్దరం కూడా ఇక్కడే ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. శివరాత్రికి మాకు ఇక్కడ సేవ అనేది దొరికింది. మళ్ళీ ఇలాంటి సేవలు అందరికీ కూడా మాకు దొరకాలని అందరం కూడా కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వరాయ. ఈ శ్రీవారి సేవ చేసుకునే అదృష్టం అందరికీ కలగదండి. అది ఎవరికో అదృష్టం రాసిపెట్టి ఉంటేనే మనం ఈ శ్రీవారి సేవకైతే వెళ్తాము. మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరో కావచ్చు. ఏదో వాళ్ళ వెళ్ళే దారిలో మనకు తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఈ శ్రీ సేవకైతే మనం వెళ్తాము. సో నేను కూడా ఈ సేవకు రావడానికి నాకు తెలిసిన వాళ్ళ
వల్లనే నేను సేవ చేశాను. నాతో ఇంతమందిని నేను తీసుకొచ్చే అదృష్టాన్ని అయితే ఈసారి నేను పొందాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను శ్రీవారి సేవకు వెళ్ళి ఇంతమందిని కూడా నేను తీసుకెళ్ళి సేవ చేయించడము. సో తిరుమలలో ప్రతి మూల కూడా మనం సేవకు వెళ్తే తెలుస్తుంది. స్వామివారి సేవకు మనం ఎందుకు వెళ్తామంటే ఎక్కువగా అయితే టెంపుల్ డ్యూటీస్ పడతాయని వెళ్తామన్నమాట. సో నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనండి. ఎందుకంటే ఫస్ట్ డేనే నాకు టెంపుల్ డ్యూటీ అనేది పడింది అనమాట. సో నా నేమ్ అనేది వచ్చింది అక్కడ లిస్టులో. సో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా అదృష్టం అని అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ కూడా నాకు టెంపుల్ డ్యూటీ అనేది పడింది 12 నుంచి 4, ఇప్పుడు కూడా 12 నుంచి 4. సో ఈ టైమింగ్స్ నాకు ఎందుకో కలిసి వస్తుందని అనిపించింది అనమాట. సో అందరికీ పడదండి ఈ టెంపుల్ డ్యూటీ అనేది. సో నాకు పడింది. స్వామివారికి సేవ చేసుకొని 4 గంటలు స్వామిని చూస్తూ అక్కడ ఎదురుగా స్వామి ముందర విజయ అజయులు ఉంటారు కదా, ఎదురుగానే స్వామి ముందర నించొని సేవ చేసుకునే అదృష్టం కలగడము. మళ్ళీ నేను రూమ్కి వచ్చేసిన తర్వాత అక్కడ లీస్ట్లో చూస్తే సెకండ్ టైం కూడా నా నేమ్ మళ్ళీ కనబడిందండి. అంటే టెంపుల్ డ్యూటీ మళ్ళీ నాకు వచ్చిందనమాట సెకండ్ టైం కూడా. సో స్వామివారి కరుణ నిజంగా నా పైన ఉన్నది అని అనుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. మా వారి బర్త్డే కూడా March 3, అదే రోజు మళ్ళీ నాకు సేవ దొరకడం కూడా నిజంగా నా అదృష్టం అనిపించింది. మళ్ళీ 3వసారి స్వామివారు మళ్ళీ నన్ను కరుణించారు. దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక డ్యూటీ వాళ్ళు ఉంటారు కదా, సో ఇక్కడ నుంచి అమ్మ వచ్చి నువ్వు ఒక 2 గంటల వరకు నువ్వు సేవ చేయగలుగుతావా అని అంటే తప్పకుండా అని నేను అక్కడికి వెళ్ళి స్వామివారి ముందర మళ్ళీ నించొని 2 గంటలు మళ్ళీ స్వామిని చూస్తూ సేవ అయితే చేసుకున్నాను. ఇంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది? ఛానల్లో అన్నీ కూడా సేవా వీడియోస్ అన్నీ ఉంటాయండి. నా ఛానల్లో ఇంకా టెంపుల్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను. సో లేడీస్కి సంబంధించిన టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అని బెల్ గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా. వీడియోని కూడా లైక్ చేస్తే నేను పెట్టిన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమో వెంకటేశ్వర.